అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని బాల వెంకటాపురం గ్రామంలో మనం ఉన్నాం. ఈ గ్రామానికి గత 50-60 సంవత్సరాలకు పైగా ఇక్కడ కనీసం రోడ్డు సౌకర్యం లేదు. అసలు ఈ గ్రామంలో కూడా లింక్ రోడ్లు కూడా ఎవరు పట్టించుకోలేదు అని చెప్పి ఇక్కడ గ్రామస్తులు చాలామంది చెప్తున్నటువంటి నేపథ్యం. అయితే ఇక్కడ చాలామంది ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు. దాదాపు 3 మంత్రులుగా ఇక్కడ గెలిచినప్పటికీ కూడా ఏమాత్రం మా గ్రామం గురించి అసలు పట్టించుకోలేదు అని గ్రామస్తులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి మొన్న ఎన్నికల సమయంలో ప్రస్తుతం గెలిచినటువంటి అమిలినేని సురేంద్రబాబు గెలిచిన వెంటనే ఖచ్చితంగా మీ గ్రామానికి ఏం కావాలో సీసీ రోడ్లు కావచ్చు, లేదంటే కరెంట్ పోల్స్ కావచ్చు, లేదంటే ముఖ్యంగా తాగునీరు ఇటువంటివన్నీ వాటర్ ఫిల్టర్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తాను అని చెప్పి మాట ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటికైతే మాత్రం వచ్చిన వెంటనే ఆ కార్యక్రమంలో పనులు మొదలుపెట్టారు అని చెప్పేసి గ్రామస్తులు చెప్తున్నటువంటి నేపథ్యం. మాకు ఇన్ని సంవత్సరాలుగా మేము ఎందుకంటే దాదాపు 60-70 సంవత్సరాలుగా మేము చూస్తూ ఉన్నాం, కానీ ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో మాకు చెప్పిన మాట నిలబెట్టుకున్నటువంటి ఏకైక వ్యక్తి అమిలినేని సురేంద్రబాబు అని గ్రామస్తులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గ్రామస్తులు ఏం చెప్తారు, అసలు గతంలో వారి పరిస్థితి ఏంటి, బయటికి రావాలంటే అసలు వర్షం వచ్చిన సమయంలో కావచ్చు, లేదంటే రాత్రి సమయంలో కావచ్చు, బయటికి రావాలంటేనే చాలా దుర్భరమైన పరిస్థితులు, ముసలివాళ్ళు చిన్నపిల్లలు కింద పడిన పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. సో మీరు ఏం చెప్తారు మీ గ్రామం గురించి? ఎందుకంటే గతంలో ఎప్పుడు అభివృద్ధి లేదు అంటారు, మరి ప్రస్తుతమే ఎట్లా? ఎప్పుడూ లేదు. మాకు ఏ నాయకుడు వచ్చినా కూడా మాకు ఏది చేయలేదు. ఇప్పుడు మన ప్రస్తుతం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారు చలవన మాకు ప్రతి ఒక్కటి కూడా మా ఊర్లో ప్రతి ఒక్క ఇంత చిన్న సందు కూడా ఈరోజు సిమెంట్ రోడ్లు మరి ఆత్మకూరు నుంచి రావాలంటే మాకు చాలా కష్టంగా ఉండే. ఈరోజు అక్కడ రోడ్లు ఏర్పాటు చేశాడు. మరి ఇంతవరకు గత ప్రభుత్వం కానీ ఇంతకుముందు మా మంత్రులు అయినారు, ఎమ్మెల్యేలు అయినారు, ప్రతి ఒక్కరు చాలామంది కూడా కనుమరుగైపోయినారు. ఎందుకంటే ఏది కూడా అభివృద్ధి అనేది మా ఊరికి నోచుకోలేదు. ఈరోజు బాల వెంకటాపురం అంటే అనంతపురం పైన కూడా మన జిల్లాలో కూడా బాల వెంకటాపురం అంటే బాగుందప్ప ఈరోజు అంటే అది యొక్క అమిలినేని సురేంద్రబాబు గారి ముఖ్యంగా ప్రత్యేకంగా సార్ గారికి ప్రతి ఒక్కరు కూడా నమస్కారం చేసి ఈరోజు చెప్తున్నాము. మేము ఇలాంటి నాయకులు జరగబోయే కాలంలో ఇంకా 30-40 ఏళ్ళు కానీ ఈ యొక్క కళ్యాణ నియోజకవర్గానికి మళ్ళీ ఇప్పుడు ఇంత అభివృద్ధి చేసినారంటే ఆయనే ఉండాలి ఇంకొక 50 ఏళ్ళు కానీ మేము కోరుకుంటున్నాము. అంటే ముఖ్యంగా మీ గ్రామంకి, మీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేశారు, మంత్రులుగా 3 పనిచేశారు, అయినా కూడా మీ గ్రామం గురించి దాదాపు 60 ఏళ్ళుగా రోడ్లు కూడా పట్టించుకోలేదంటారు. ఏం చెప్తారు దాన్ని? ఎవరు కూడా ఏది చేయలేదు సార్. ఇంతకుముందు మరి రఘువీర్ రెడ్డి ఆయన కూడా మంత్రిగా పనిచేసినారు. మొన్న గత ప్రభుత్వంలో ఉషాశ్రీ చరణ్ గారు కూడా పనిచేశారు. కానీ ఎవరు కూడా ఏ ఒక్క 10 రూపాయల అభివృద్ధి కూడా మా ఊరికైతే నోచుకోలేదు. ఈరోజు మేము ఇంత స్థాయిలో ఉన్నామంటే ఆయన చరవే. మరి మేము ఇంకా మాకు రోడ్లు కానీ ప్రతి ఒక్కటి కూడా అన్నీ బాగున్నాయి. ఇప్పుడు మన శివాలయంకు మాకు ప్లేస్ ఏర్పాటు కావాలంటే మాకు ప్రత్యేకంగా సారు చర్య తీసుకొని మాకు శివాలయంకి ప్లేస్ కూడా ఇప్పించారు. మేము కోరుకునేది ఏమంటే ఇది మా కురువల గుడి, అక్కడే ఉంటున్నాం. ఇప్పుడు శివాలయం మేము మాలేస్తే ఎక్కడ ఉండేదానికి ప్లేస్ లేదు. దయచేసి మాకు శివాలయం కూడా కొద్దిగా ప్రత్యేక చర్యలు తీసుకొని మాకు అదొకటి ఏర్పాటు చేస్తే మేము ఇంకా సంతోషిస్తాము. మాకైతే ఇప్పటికైతే మంచినీళ్ళు కానీ రోడ్లు కానీ ఏ ఒక్కటి కూడా మాకైతే తక్కువ లేదు. అది ఒక సురేంద్రబాబు గారి చలవే, దానికైతే మేము సంతోషిస్తున్నాం. ఏం చెప్తారు సార్? ఎందుకంటే ఇప్పుడు అభివృద్ధి అంటే కనీసం రోడ్లు అనేది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు కాలంలో కూడా 50-60 సంవత్సరాలు కూడా మీ గ్రామానికి రోడ్లు లేవంటే ఏం చెప్తారు దాన్ని? ఒకప్పుడు వచ్చి ఇంజనీర్ కానీ వాళ్ళ కానీ వచ్చి కొలతలు పడతాంటే ఎప్పటి నుంచో ఈడుండే సూచనలంతా ముసలిలా కానీ ఎవరన్నా కానీ ఇంటుతా ఉండేవాళ్ళు. 90 తోళ్ళు పట్టుకొని పోయినారు ఈ కొలతలు. ఏం చేస్తారులే మా ఈ ఊరు బాలంటారు, ఎవరు పట్టించుకోరులే. మంచి మినిస్టర్లు ఉన్నవాడు కొలతలు తీసుకుంటారు, వెళ్ళిపోతారు. వచ్చేదానికి ఏదో అయిందంట. ఈయనైతేనేమి ఎలక్షన్ టైంలో చెప్పిన దానికి అదే విధంగా బాగానే చేసినాడు. ఈ ఊరిలో ఎక్కడే కానీ సురేంద్రబాబు సార్ ఎక్కడే కానీ 1/2 మీటర్ ఉన్నా కూడా అది దొబ్బే బండ్లతో కూడా వేసుకొని పోయి దాన్ని వేస్తేనేమో బాగా చేసినారు సార్. ఇక్కడంతా మొత్తం అంతా ఏడే కానీ గ్యాప్ లేదు, ఏడే కానీ ఖాళీగా 1 మీటర్ ఖాళీగా ఉండేది కూడా ఎక్కడే కానీ లేదు సార్. ఈయనైతేనేమో బాగా చేసేసాడు. ఎవరే కానీ ఇంతమంది మినిస్టర్లు ఉన్నాయి, ఎవరున్నా గత హయాంలో కూడా ఇంతమంది కాదు మినిస్టర్లు ఉన్నా కూడా ఏది చేయలే. మా ఊర్లో గంప సిమెంట్ కూడా వేసిండేది ఏం లేదు. ఇప్పుడైతేనేమి ఇక్కడ కనీసం అయితే ఎక్కడ లేని చోటు కూడా వేయండి అని చెప్పేసినారు సార్. మాకు మళ్ళీ కలిసిన మీరు ఎంత అవుతుంది ఏం పోతుందని కాంట్రాక్ట్లో కూడా బాగా చేసేసారు.
ఎప్పుడు ఈ విధంగా కనీసం గత 80 ఏళ్ళ నుంచి ఉన్న ముసలి కూడా చెప్పినారు ఈ ఊరికి ఎప్పుడే కనట్లేదు. మా ఊరు అంటే మారుమూల గ్రామం, ఎప్పటి నుంచి తీయలేదు. ఇప్పుడు అనంతపురం జిల్లాలో కూడా మా ఊరు ఒక పేరు తీసుకొచ్చినాడు. బాలంగటపురం అంటేనే వాళ్ళంతా చాలా సంతోషం సార్. ఇట్లా ఎమ్మెల్యే దొరకడు, ఇట్లా ఈయన ఇంకొక 50 ఏళ్ళు ఉన్నా కూడా ఇంకా బాగా చేస్తాడేమో. అన్న ఏంటి మీ గ్రామ పరిస్థితి గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? బాగా చేస్తున్నారు. ఇది పర్వాలేదు, ఇంతవరకు ఎవరు చేసిన లేదు. ఈ వరకు బాగా చేసినాడు ఈ ఎమ్మెల్యే వచ్చినాక. ఇంకెవరు ఏమి చేసినలే ఇంతవరకు. ఎప్పుడు లేదు సార్. ఎన్ని సంవత్సరాలు? అది అన్నీ 60 ఏళ్ళు అయినాయి, 70 ఏళ్ళు అయినాయి. అవన్నీ కూడా ఎప్పటికీ లేదు. ఇక్కడ కొంత చేసేది లేచిపోతా ఉండ్రి. ఇప్పుడు పుణ్యాతుడు వచ్చినాక బాగా నెరవేర్చుకొని బాగా చేపించినాడు. ఏం చెప్తారు మీ గ్రామం? ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు మాకు రోడ్లు కూడా పట్టించుకోలేదు ఎవరు, రాజకీయ నాయకులు చాలామంది వచ్చారు అని మీరు గ్రామస్తులు చాలామంది చెప్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితి ఎట్లా? ఈ ఊరు మా ఊర్లో మంత్రులు కానీ మినిస్టర్లు అయినారు, ఎవరు కూడా చేయలేదు. కానీ సార్ సురేందర్ సార్ వచ్చిన తర్వాత మా ఊరు ఎలక్షన్ అడిగిన తర్వాత మాత్రం బాగానే చెప్పినాడు ఇదే కట్ట మీద. అయినా ఆయన నెరవేర్చుకున్నాడు, బాగానే చేసినాడు. ప్రతి అంతా చేసినాడు, బాగా నీట్గా చేసినాడు. కానీ మాకు ఒకటి ఆత్మకూరు దంకా రోడ్డు ఒకటి మాకు సాయం చేస్తే ఆయన తప్పితే ఎవరు చేసేవాళ్ళు లేరు, అదొకటి చేయాలి ఆయన. గతంలో మీ గ్రామ పరిస్థితి ఎలా ఉండేది? మీరు చాలామంది రాజకీయ నాయకులను కూడా అడిగారు ఇట్లా మాకు రోడ్లు కావాలని. వారి పరిస్థితి, వారి స్పందన ఎట్లా ఉంది? ప్రస్తుతం అయితే మీ గ్రామ పరిస్థితి లేదు సార్, ఇప్పుడు బాగుంది. మా గ్రామంలో బాగుంది. ఇంత ముందుగల్లా మేము ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చినా కానీ ఆ ప్రభుత్వం వచ్చినా కానీ ఇట్లా చేయలే. ఈయన ఎమ్మెల్యే మన సురేంద్ర బాబు వచ్చినాక మా ఊరు బాగా సక్రవర్సిగా బాగా చేసినాడు. సొందుకి చిన్న సొందుకు కానీ 70 బండ్లు తీసుకొని పోయి వేసి బాగా సక్రమంగా ప్రతి ఇంటితోనూ బాగా ఓపెన్గా కంట్రాలు కానీ మంచోళ్ళు వాళ్ళు కానీ బాగా చేసి మాకు అభివృద్ధి బాగా చేసినారు సార్. ఇంత ముందుగాల మాకు వర్షాలు వచ్చినా కానీ ఇక్కడ బయటకు వచ్చేకి లేదు, మేము కానీ రోడ్ల మీద కానీ వచ్చేకి లేదు. అంత దారుణంగా ఉండే ఈ ఊరు, మా ఊరు. అట్లా మాల్మూరు ఉండే మా గ్రామము ఇప్పుడు ఆయన వచ్చినాక బాగా బాగా చేసినారు సార్. మాకు బాగుంది, రోడ్లు బాగున్నాయి సార్. మాకు కనీసం అంటే ఒక 50 సంవత్సరం లేదు, మా ఊరికే లేదు, ఎప్పటికే కానీ లేదు. ఇదే ఫస్ట్ వేసిండేది. ఇది తప్పితే ఇంకా ఎవరు వేయలేదు. ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా కానీ మంత్రులు వచ్చినా కానీ మాకు ఇక్కడ మా గ్రామం పట్టించుకోలేదు. ఆయన ఏం పుణ్యాత్ముడు వచ్చి ఇక్కడ బాగా చేసినాడు. ముగ్గురు మంత్రులు అయినారు కదా మీకు? అయినారు సార్. మాకు ఇంత ముందుగా ముగ్గురు మంత్రులు అయినా కానీ మా ఊరు తీసుకోలేదు, అభివృద్ధి చేయలేదు, ఏది లేదు. మా ఊరికి ఈయన ఎమ్మెల్యే వచ్చినాక బాగా ఆయన సురేంద్ర బాబు బాగా చేసినాడు. బాల వెంకటాపురం అభివృద్ధులు అసలు కొన్ని సంవత్సరాలు 50 సంవత్సరాల పైన ఎవరు పట్టించుకోలేరని చెప్తారు. ఏం చెప్తారు మీరు? ఓ మంత్రి రఘువీరారెడ్డి పోయినాడు, ఉషాసారి పోయినారు, ఎవరే కానీ రోడ్డు పట్టించుకొని లేరు. ఒక్కనాడు మాత్రం ఈ ఊర్లోకి వచ్చినాడు, చూసినాడు, తొందరగా ఎలక్షన్లో మాట చెప్పిన దానికి ఒకనాడు చెప్పినాడు, మళ్ళా దాన్ని కట్టుబడి నిలిచినాడు. ప్రతి సొందుకి రోడ్డు వేసినాడు, ప్రతి దానికి చేసినాడు. పార్టీ గీటీ అనుకోకుండా మొత్తం ఊరంతా సౌకర్యం మేలుగా చేసినారు. రోడ్డు ఇదే రోడ్లోనే పడి లేచిన వాళ్ళు కానీ దండిగా ఉన్నారు. ఈ ఊరు తిట్టుకోకున్నాడు పాపాత్కుడు. ఆయన దేవునాకట్టు వచ్చిండేది ఒకనాడే, చెప్పిండేది ఒకటే మాటే, ఆ మాటకి నిలబడినాడు. ఇంట్లో మంత్రి ఎవరు చిక్కురు, ఇట్లా మంచి ఎవరు కారణము. ఈ ఊరు ఈ కళ్యాణ మండలంలోనే దత్తకు తీసుకున్నాడు 5 మండలాల్లోనూ. ఈ ఊరే తలమాత మార్చినాడు, బ్రహ్మాండంగా చేసినాడు ఆ సురేంద్ర బాబు. దాన్ని పేరు పెట్టే పని లేకుండా మళ్ళీ లైటింగ్లకు కానీ డూమ్ లైట్లకి పోల్లు కానీ ఎత్తించినాడు, బ్రహ్మాండంగా చేసినాడు. ఇంకా మంత్రులు మారిపోయినారు, ఎమ్మెల్యేలు మారిపోయినారు. ఈ ఊరికి తీసుకొని పుణ్యమంతులు అంటే ఈ మంచేను. ఊర్లో పార్టీ కానీ మాట్లాడేకే లేదు, ఊరు అంత సమృద్ధిగా చేసినాడు. నేను వెంటి పిల్లలు ముసలి అయినా కూడా మా పింఛన్ వచ్చినా కూడా ఎప్పుడే కానీ ఇట్లా ఓట్లు పెట్టి వాడుకుంటారు. కానీ కనీసం కొలతలు పట్టుకొని పోతారు. ఒక్కరోజు కూడా మామూలే లేప మన పింఛన్లు వస్తున్నాయి, పట్టుకొని పోతూనే ఉన్నారు, వేసేదేం లేదు, చూస్తూనే ఉన్నాము కదా. మళ్ళీ మన కొడుకు పింఛన్ వచ్చినప్పుడు వేస్తే అప్పుడు కూడా చూస్తాము చూడము గతము అని అంటుంటారు పెద్దోళ్ళు. అట్లా తప్పుడు సురేంద్ర బాబు వచ్చి ఈ గుడికి కూడా డబ్బులు ఇచ్చినాడు, ₹1,00,000 లంక ఇచ్చేసినాడు. ఇంకా గుళ్ళకి ప్రతి గుడికి ఇస్తున్నాడు. అట్లా ఈ వ్యక్తిని అట్లా ఎమ్మెల్యే మాకు దొరకడు ఇంతవరకు. గతంలో వీధికి సొందుకి వేసేసినాడు సిమెంట్ రోడ్లో. ఆ రోడ్లో ఆయన వచ్చి వచ్చారండి, రోడ్డు పీకేసిపోయింది. బాగానే ఉంటే ఇది పోతుండ్రా, ఎంతమంది పడినారు వచ్చిన వాళ్ళు తిట్టుకుంటే తప్ప వేరే లేదు. వచ్చేస్తారని రోడ్లన్నీ పీకింది, పడిన తప్ప లేదు. పెండాన్లకు వస్తే కనీసం బాబా ఊరు ఏం పెండాను అప్ప, ఈ ఊరు ఎమ్మెల్యే ఎవరప్ప అనేవాళ్ళు తప్ప ఇంకొకరు ఇదే ఏమీ లేదు.
ఇప్పుడు అంతా మారిపోయింది, మార్చేసినాడు అమలేని సురేంద్ర బాబు. మీ ఊరు అభివృద్ధి అసలు లేదంటున్నారు, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగుంది సార్, మాకు అభివృద్ధి బాగా చేసినారు. సురేంద్ర బాబు వచ్చినాక ఊరంతా బాగా చేసినాడు. యా మంత్రులు చేయలేదు, ఎవరు చేయలేదు. ఇప్పుడు మాత్రం బాగా చేసినారు. రోడ్లు అన్నీ ఊరంతా వేసినాడు. మీకు ఎన్నికల్లో చెప్పాడమ్మా? వచ్చినప్పుడు ఊర్లోకి వచ్చినప్పుడు చెప్పినాడు. ఆయన మాట బాగా నిలబెట్టుకున్నాడు. మీ ఊరు ఏదమ్మా, ఏం చెప్తారు మీ అభివృద్ధి గురించి? మా అభివృద్ధి కోసము సురేంద్ర బాబు బాగానే చేశాడు. ఇంతవరకు అయింది ఏనాటికి ఎవరేం చేయలేదు. రోడ్లు సందుకి బాగానే చేశాడు సారు. బాగానే ఇంతవరకు అయింది, బాగానే వేసాడు. ఆ సారు వండుకొని ఇప్పుడు వస్తానే ఎత్తానే అని వేయించాడు. ఇప్పుడు ఇంతవరకు అయింది. యా మంత్రి వేయలే, యా సారు వేయలే, ఎవరు వేయలేదు. బాగానే వేసాడు ఆ సురేంద్ర బాబు. 50 సంవత్సరాల నుంచి ఎవరు ఏమీ పట్టించుకోలేదు. సార్. ఇప్పుడు ఎక్కడ చూసినా బాగా క్లీన్గా, బాగా గుడుల ముందర బాగా రోడ్లు బాగా సొందకి వేసాడు. ఆయన బాగానే పట్టించుకొని బాగానే వేసాడు సార్. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో బాలెంకటాపురం గ్రామం పూర్తిగా వెనకబడిన ప్రాంతం. అసలు మాకు 50-60 సంవత్సరాల పైగా రోడ్లు కూడా లేవు. ఇప్పుడైతే మాత్రం మా గ్రామం రూపురేఖలే మారిపోయాయి అంటున్నారు, ఏం చెప్తారు? కళ్యాణదుర్గం మండలంలో ఫస్ట్ వర్క్ తీసుకొచ్చిండే సురేంద్ర బాబు గారే. ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ని బాలెంకటాపురానికి ఇచ్చి మీరు అభివృద్ధి చేయాలని మాకు ఒక అవకాశాన్ని సురేంద్ర బాబు సార్ గారు కల్పించిన దానికి ఈ ఊరిని డెవలప్ చేయాలని చెప్పేసి మేము ముందుకు వచ్చి మొత్తం 60 రోజుల్లో ఈ ఊరిలో సీసీ రోడ్లు వేయడం జరిగింది. ఇక్కడ ఇంతకుముందు మినిస్టర్లు కానీ అంతా వచ్చినారు, శంకుస్థాపన చేసినారు, చెప్పినారు, పోయినారు. ఎటువంటి పరిస్థితుల్లో బాలెంకటాపురం విలేజ్ని డెవలప్ చేయాలని ఎలక్షన్ ముందు సురేంద్ర బాబు సార్ గారు హామీ ఇచ్చిన మేరకు నీళ్ళు కానిలే, కరెంటు పోల్ లైట్స్ కానిలే, ఇంకా ఇప్పుడు ప్రజెంట్ వచ్చినాయి పోల్స్, అవి త్వరలోనే అన్ని స్ట్రీట్ లైట్స్ వేసేసి వాటరు, కాలువలు, ఇప్పుడు నీళ్ళు సఫిషియెంట్గా ఫిల్టర్ పాయింట్ కానీ సురేంద్ర బాబు సార్ బిగిచ్చేశారు. 2,50,00,000 నిధులతో ఇక్కడ డెవలప్ చేయడం జరిగింది. చిన్నప్పటి నుంచి చూసినట్టే ఉన్నారు, మీ ఊరికి అసలు రోడ్లు లేవని చెప్తున్నారు, ఏం చెప్తారు? ఆ గ్రామంలో ఫస్ట్ సురేంద్ర బాబు వచ్చిన రోజు చాలా వెనకబడి ఉంది. ఈ గ్రామాన్ని ఖచ్చితంగా డెవలప్మెంట్ చేస్తాం. మేము గెలిచిన త్వరలోనే వెంటనే మొట్టమొదటి మా గ్రామాన్ని తీసుకొని రోడ్లన్నీ వేయడం జరిగింది. మాకి చాలా సంతోషంగా ఉంది. నా సురేంద్ర బాబుకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇది అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని బాల వెంకటాపురం గ్రామస్తులు చెప్తున్నటువంటి నేపథ్యం. దాదాపు 60-70 సంవత్సరాలుగా మా గ్రామాన్ని ఎవరూ పట్టించుకోలేదు. మా ఓట్లు అయితే మాత్రం వినియోగించుకున్నారు తప్ప ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలిచారు, 3 మంత్రులు కూడా అయ్యారు. ఏమాత్రం మాకు కనీసం రోడ్లు కూడా వేయనటువంటి పరిస్థితి. అయితే ఈ గత ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మీ గ్రామం గెలిచిన వెంటనే ఖచ్చితంగా మొదటిగా మీ గ్రామానికి రోడ్లు వేయిస్తానని మాట ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకున్నారు. మొత్తం చిన్న సందు పెద్ద సందు మొత్తం అంతా గ్రామం అంతా సీసీ రోడ్లతో మొత్తం ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం. అయితే మరోవైపు వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ వివిధ లైట్లు కూడా ఏర్పాటు చేస్తాను, ఇప్పటికే కరెంట్ పోల్ కూడా ఇచ్చినటువంటి ఈ పరిస్థితుల్లో అమిలినేని సురేంద్రబాబు మాట ఇచ్చారు, నిలబెట్టుకున్నారని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం. దాదాపు ఇన్ని సంవత్సరాలుగా మాకు ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడైతే మేము ఇప్పుడు కూడా అదే అనుకున్నాం, గతం మాదిరే కొలతలు వేస్తారు వెళ్ళిపోతారు అనుకున్నాం. కానీ అమిలినేని సురేంద్రబాబు అలా కాకుండా మాటలు చెప్పిన నేపథ్యంలో చేతలు కూడా చేశారని వీరు బాల వెంకటాపురం గ్రామస్తులు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకనేడు RTV అనంతపురం జిల్లా.